నేను ఒక మహిళగా, ఒక ప్రజల్లో ఒక మనిషిగా నాకు నచ్చలేదండి అలా మాట్లాడి. నిజాలు చెప్తే కోవర్ట్ అని ఒక ముద్ర వేసేస్తారండి మనకి. సో ఒక ఆడపిల్ల పార్టీ ఆఫీస్ ముందు నిలబడి ఏడ్చిందండి. ఇన్ని మాట్లాడి నేను ఎంత షేమ్ అండి. నాకు కాదు, అది పార్టీకి అవమానం. ఉంటారు ఒక 10 మెంబర్స్ లేడీస్, వాళ్ళకి మాత్రమే మీటింగ్. నాకు విలువ లేదు, గౌరవం లేని చోట నేను వెళ్ళి వేయాల్సిన అవసరం నాకేంటి, అంతకర్మ నాకేంటి. చాలా బాధపడ్డారండి. లెటర్ రాసిచ్చాను. నేను వచ్చిన 2 నిమిషాలకే బయట అది లెటర్ తీసి డస్ట్బిన్లో పడేశారు. అన్యాయం అయితే నాకు 100% జరిగిందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు గీతా నాయుడు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్ అండి. ఏంటి అసలు మీ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఏంది అసలు? అంటే ప్రజల కోసం పెట్టారండి. ముఖ్యంగా మా నినాదనం ఏంటంటే ప్రత్యేక హోదా గురించి అన్ని పార్టీలు గాలికి వదిలేసినాయండి. అటు కాంగ్రెస్ తీసుకున్నా, ఇటు బీజేపీ తీసుకున్నా, ఇటు టీడీపీ తీసుకున్నా, వైసీపీ తీసుకున్నా, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఎంతసేపు వాళ్ళకి అధికారాలు కావాలి, ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు గెలవాలి, ఎలా రాబట్టుకోవాలి, ఉన్న గవర్నమెంట్ని ఎలా పడేయాలి, ఇట్లా ఆలోచిస్తున్నారే కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీ వాళ్ళు. 2019 ఎలక్షన్స్లో మీ పార్టీ అధినాయకులు జేడి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేశారు. అవునండి. ఓటమిని చవిచూశారు. అవునండి. ఆనాడు మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు. అవునండి. కార్యకర్త కావచ్చు, లేదంటే యాక్టివ్ మెంబర్ గా కావచ్చు, అధికార ప్రతినిధిగా కావచ్చు, ఆ పార్టీలోనే ఉన్నారు. 2024 వచ్చేటప్పటికి మీ పార్టీ మారిపోయింది, మీ వేరే పార్టీకి వచ్చారు. మీ అధ్యక్షుడితో మీరు కూడా ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. కానీ అప్పుడు ఎందుకు ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఆ పార్టీలో ఎందుకు ఉండలేకపోయారు? ఎందుకు మీరు కావచ్చు, మీ అధినాయకుడు కావచ్చు బయటకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఆయన ఓడిపోయారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆయన ఓడిపోయారేనని నేనైతే అనుకోనండి. ఆయన గెలిచారే అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ వైసీపీ వచ్చింది, అక్కడ టీడీపీ రాలేదు. సెకండ్ పొజిషన్లోనే జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మా అధ్యక్షుల వారే ఉన్నారు. చాలా 2 lakhs అబోవ్ ఏమో వచ్చినాయి, మంచి ఓటు వచ్చినాయి. కాకపోతే టైం లేదండి, చాలా షార్ట్ పీరియడ్లో క్యాన్వాసింగ్ జరిగింది. అదే కనుక ముందే ప్రిప్లాన్గా ఉండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ముందే ప్లాన్ చేసుకొని ముందే కనుక అక్కడ పెడితే ఇంకా బాగా స్పందన వచ్చేది. అది అక్కడంతా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. కొంచెం లక్ష్మీనారాయణ గారు అంటే ఎవరు అని కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము క్యాన్వాసింగ్ వెళ్తే చెప్పారు కొంతమంది, నేనైతే వెళ్ళలేదు. అలా కాకుండా ఈయన సిటీలో మెయిన్గా కనుక నిలబడి ఉంటే కనుక తప్పకుండా 100% గెలిచేవాళ్ళండి. జనసేన పార్టీ ఎంపీగా ఆ రోజు 2019లో గెలిచేవాళ్ళు, అడుగు పెట్టేవాళ్ళు కూడా. కానీ అది కూడా ఒక మైనస్. అది ఆలోచించి పెడితే బాగుండేది, అది ఒకటి మైనస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయటం వల్ల ఫుల్ పొలిటికల్గా ఉంటేనే బాగుంటుంది. ఒక పార్టీ పెట్టినప్పుడు మనం ప్రజల మధ్యలోనే డే అండ్ నైట్ డైలీ ఉండాలి అనేది మా అధ్యక్షుల వారి యొక్క ఆలోచన అండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మధ్యలో సినిమాలు చేస్తారు. ఆయన అట్లాగే హీరో, అందరికి తెలిసిన విషయమే, చేయటంలో తప్పలేదు. ఆయన అభిప్రాయం అయింది, మనం గౌరవించాలి. ఆయనకి నచ్చలేదు మా అధ్యక్షుల వారికి. ఎందుకులే అని చెప్పేసి బయటకు వచ్చారు. ఆయన ఆఫీసుగా ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చేసి ముందే రిజైన్ చేసేసి వచ్చేసారండి. రిటైర్మెంట్ ఏమవ్వాలి, ముందే రిజైన్ చేశారు. తీసుకొని ఆయన జేడీ ఫౌండేషన్ అని ఒకటి పెట్టడం జరిగిందండి. చాలా బాగా రోజు అండి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి జేడీసారు. డైలీ కూడా ప్రతిరోజు కూడా ఎక్కువగా ఫోకస్ అయిన ఏంటంటే పొలాలు, వ్యవసాయం, వీటి మీద ఫోకస్ చేస్తుంటారు. అన్ని జిల్లాల్లో, అందరి గ్రామాల్లో అన్నిట్లో కూడా వెళ్ళి తీసుకొని చూసుకోవటం. ఆయన స్వయంగా దిగి పొలంలో కూడా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ప్రజెంట్ కూడా ఆయనకు చాలా ఇష్టం అంట. వాళ్ళకు కూడా పొలాలు ఉన్నాయి, జేడీ సార్ వాళ్ళు కూడా, ఆయనకు చాలా ఇంట్రెస్ట్. అలా అయింది. తర్వాత ఆయన పార్టీ ఎందుకు పెట్టారంటే ఈ ప్రత్యేక హోదా గురించి ఎవరు పెట్టట్లేదు అనేది ఒక బాధ మనసులో ఆయనకి. ప్రజలు అప్పుల్లో, రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది 1 లక్షల కోట్లలో. తర్వాత ఏంటి పరిపాలన ఇలా ఉంది, ఇసుక మాఫియా కానివ్వండి, శాండ్ మాఫియా, అదే మట్టి మాఫియా కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, తర్వాత ఆడపిల్లల మీద అత్యాచారాలు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడ చూస్తున్నారు కానీ మెడిసిన్స్ రాస్తున్నారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే పేదవారికి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వాలి కానీ ఇవ్వటం జరగట్లేదు. మెడిసిన్స్ లేవమ్మా, స్టాక్ రాలేదని చెప్పేసి బయట కొనుక్కోండి అంటున్నారు. ఇలా అన్ని రకాలుగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఏది కూడా ఒకటి కూడా సరిగా లేదు. అందుకని సరే అని చెప్పి ఈయన పార్టీ పెట్టడం జరిగిందండి. లాస్ట్ 2 months బ్యాక్ పెట్టారు. ఇక మేము ఇలా ముందుకు వెళ్తున్నామండి. ఎన్ని వస్తాయో పార్టీ అది ప్రజలు నిర్ణయిస్తారు. మేమైతే గ్యారెంటీకి అయితే కొన్ని స్థానాలు అయితే గెలుస్తామండి, దాంట్లో ఏమీ బాధ అయితే లేదు. సరే, మీ అధ్యక్షుల వారికి అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీస్కి వెళ్తున్నారు, మూవీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, పాలిటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. ఒక పొలిటీషియన్ ప్రజల్లో ఉంటేనే నెక్స్ట్ ఎలక్షన్స్ కైనా మరలా గెలుస్తామనేటువంటి ధీమా వస్తుంది. ఇక్కడ అది లేదు కాబట్టి బయటకు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు మరి?
నేను ఎందుకు వచ్చానంటే ఓపెన్గా చెప్తున్నాను, నేనేం ఎవరికి భయపడను. నేను 2014 నుంచి జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి నేను అంతకుముందు పాలిటిక్స్ అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదండి. బురద అది వెళ్ళి ఆ బురద మనం కడుక్కోవడం అంటే మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్ నా దృష్టిలో. ఎందుకు మనకు ఆ ఓటు హక్కు ఉన్నప్పుడు ఓటు ఆ టైంకి ఎవరు బాగున్నారు అనిపిస్తే వెళ్ళి వేసి వచ్చేస్తాను నేను, అంతేగాని ఎందుకులే అనుకున్నా. కానీ నాకు మెగా ఫ్యామిలీ అంటే ఒక రకమైన మంచి అభిప్రాయము. మెగా ఫ్యామిలీకి నేను భక్తురాలు కూడా, మెగా ఫ్యామిలీ నేను ఎవరు వీరాభిమాని అట్లా ఏమన్నారు అవన్నీ కూడా దాటిపోయాను. నేను భక్తురాలుగా ఉంటానండి. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇక బన్నీ గారు, రామ్ చరణ్ గారు కానివ్వండి, సాయి ధరమ్ తేజ్ గారు కానివ్వండి, అందరూ కూడా మెగా ఫ్యామిలీ అంటే నాది అంతే. వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేసి కానివ్వండి, ఎవరైనా బ్యాడ్గా ఏదైనా మాట్లాడినా కూడా వెంటనే నేను వడ్డీతో సహా ఇంట్రెస్ట్తో సహా కల్పించేస్తాను. నేను ఆ టైప్ అమ్మాయి. నేను భయపడను. ఎందుకంటే మెగా ఫ్యామిలీ చాలా నిదానమైన ఫ్యామిలీ. అందరికీ హెల్పింగ్గా ఉంటారు. కానీ ఎవరిని దూషించడం కానీ, వాళ్ళు ఎవరైనా అన్నా కూడా ఒక మాట తిరిగి అనలేరు. అది నాకు తెలుసు. నేను పర్సనల్గా చాలా చిరంజీవి సార్ ఇంటికి కూడా వెళ్ళాను. నేను చాలా బాగా మాట్లాడతారు. ఆయన చాలా మంది గర్వం అంటారు, నాకైతే ఏమో అనిపించలేదు. చాలా సాఫ్ట్, చాలా బాగా మాట్లాడతారు. అలా నేను పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కాబట్టి జనసేన పార్టీ మెగా ఫ్యామిలీలో ఒక హీరో చిరంజీవి గారు తమ్ముడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఇమేజ్ కూడా ఉంది ఒక పవన్ స్టార్గా మూవీలో అన్నట్టుగా ఆయన పెట్టారు కాబట్టి వెళ్ళా గారు. అదే పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే కనుక పార్టీ పెడితే కనుక జనసేన నేను వెళ్ళేదని కాదండి అసలు. పార్టీలోకి పెట్టారు కదా మన పార్టీ, మన మెగా ఫ్యామిలీ అన్నట్టుగా నేను వెళ్ళాను. ఎవరైనా నన్ను పిలవలేదు, అందులో ఆహ్వానించలేదు. నాకు నేనే వెళ్ళి జాయిన్ అయ్యాను 2014 నుంచి. మీకు తెలుసో లేదో అమర్ గారు, అన్ని పార్టీల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఎగ్జామ్స్ పెట్టారు ఏపీ అండ్ తెలంగాణలో. మీకు గుర్తే ఉంటుంది. అప్పుడు నేను ఆ ఎగ్జామ్ కూడా అంత ముందు ఎగ్జామ్ పెట్టక ముందు నుంచి ఉన్నానండి. అయితే ఎగ్జామ్కి నేను ఇక్కడ మేడ్చల్ జిల్లా దగ్గర కొంచెం వెళ్ళి కొంపల్లో రాశానండి. స్పీచ్ వచ్చేమో భారతదేశం మొత్తంలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి, ఒకటే ఉండాలి, వాళ్ళకి సిలబస్ కూడా పిల్లలకి తారతమ్యాలు ఉండకూడదు, గొప్ప పేద ఉండకూడదు, ఒకటే గవర్నమెంట్ స్కూల్, ఒకటే ఎడ్యుకేషన్ ఉండాలి, అది కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అప్పుడు ఫారిన్ కంట్రీలో చూస్తే కనుక ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ ఇస్తారండి వాళ్ళకి. అందుకని అక్కడ డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ ఎందుకంటే వేల లక్షల్లో ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్కి ₹1,00,000 2,00,000 అంటే స్కూల్ని బట్టి ఉంటుందండి. అది స్కూల్ ఇంటర్నేషనల్ అని నేషనల్ అని ఇలా పెట్టడం వల్ల డిఫరెంట్ ఉంటాయి. ఈ లక్షల్లో అంటే కట్టలేకపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే వెనకబడిపోతున్నాయి. దాని మీద నేను స్పీచ్ ఇచ్చానండి ఆ రోజు జనసేన పార్టీలో. తర్వాత రైటింగ్ పెట్టాను. రైటింగ్ ఎగ్జామ్లో వచ్చి నేను భారతదేశంలో ఆడపిల్లలకు ఉన్న పాత్ర, న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, అత్యాచారాలు కానివ్వండి, ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి 1 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వరకు ఆడపిల్లలకి సేఫ్టీ అనేది లేదండి. అది మన తెలుగు 2 రాష్ట్రాల్లో అవ్వచ్చు, దేశం మొత్తంలో అవ్వచ్చు కానివ్వండి, చాలా జరుగుతాయి. కొన్ని బయటికి రావు కేసెస్, కొన్ని మాత్రమే వస్తాయి టీవీలో. వాటి మీద కూడా నేను రైటింగ్లో రాశానండి. అప్పుడే నాకు తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు వాళ్ళంతా కూడా బాగా మెచ్చుకొని చాలా బాగా స్పీచ్ ఇచ్చారమ్మా, చాలా బాగా మాట్లాడారు, మీ లాటలు మాకు కావాలని అందరూ తెలుసండి. ఏపీ తెలంగాణలో గీతానాయుడు అంటే తెలియని వాళ్ళు ఎవరుండో నాకు తెలిసి 90% 98% నేను అందరికీ తెలుసు. ఈ ఇష్యూస్ అన్ని కావచ్చు, ఈ ఎగ్జామ్స్ ద్వారా, ఈ స్పీచ్ల ద్వారా మీ అప్పటి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవడానికి పెట్టారా, లేదంటే మీకు తెలుసో లేదో టెస్ట్ చేయడానికి పెట్టారా? అది ఆయనకే తెలియాలండి. అది ఆయన మీరు క్వశ్చన్ వేస్తే బాగుంటుంది. 2 రకాలు అవ్వచ్చు. మా నాలెడ్జ్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు, మా బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మా ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అనేది అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళు ఎంతవరకు ఫిట్ అన్ఫిట్ పార్టీలో, ఒకవేళ మంచిగా ఉంటే ఎలాంటి పొజిషన్ ఇవ్వాలి అన్నట్టుగా కూడా పెట్టచ్చు. 2 రకాలుగా అనుకోవచ్చు. ఏదేమైనా నేను చేరాక నేను జాయిన్ చేసిన పార్టీలో అమ్మాయిలకి, మహిళలకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు, కానీ నన్ను తొక్కేశారు. ఏపీ తెలంగాణలో నేను అన్ని సబ్జెక్టులు మాట్లాడానండి. టీవీ ఛానల్స్లో కూడా మాట్లాడాను, యూట్యూబ్ ఛానల్స్ అయితే మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు నన్ను పార్టీ తరఫున. నాకేమీ ఆశించలేదు. నేనే ఓన్గా నా పార్టీ, నా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి నా వాయిస్ ఇచ్చాను. నేను ఎవరికి భయపడలేదు. వైసీపీలో అందరికీ ఇచ్చానండి నేను కౌంటర్. సీఎం జగన్ గారిని టార్గెట్ చేశాను చాలాసార్లు. అంటే మనం అంతవరకే సమస్య వరకే మాట్లాడతామంటే పర్సనల్గా ఎవరైనా నేను టచ్ చేయను, నాకు అవసరం కూడా లేదు అని మాట్లాడాను. కానీ గుర్తించలేదు. ఒకసారి నాగబాబు గారు కూడా కాల్ చేశారు, మాట్లాడి నేను బాధ అంతా చెప్పుకొని బాధపడకండమ్మా, తప్పకుండా మా తమ్ముడు మిమ్మల్ని పిలుస్తారు, అధ్యక్షుల వారు మీరు ఫీల్ అవ్వకుండా అన్నారు అని చెప్పి కూడా 4 years అయిపోయింది. ఇక నాకు హోప్లెస్ అయిపోయింది. నేను చాలా డిప్రెషన్ లాగా వెళ్ళిపోయి చాలా ఫీల్ అయ్యాను. ఏ విషయంలో హోప్లెస్ అయ్యారు మీరు? అంటే ఇంకా పిలవరు, వీళ్ళకి గుర్తించరు. మంచి వాళ్ళని, హార్ట్ఫుల్గా ఉన్న వాళ్ళని, బాగా ఆలోచన విధానం ఉండి బాగా తొక్కేయడం అంటే ఎట్లా తొక్కేస్తారు? అంటే ఒక మనిషిని ఎదగనీయకుండా అంటే వాయిస్ అండి, నాకు మంచి వాయిస్ ఉంది. నేను చాలా డిబేట్స్, ఒక 500 పైన దగ్గర 600 డిబేట్స్ మాట్లాడానండి అన్ని సబ్జెక్టులు. ఏపీ తెలంగాణలో కూడా, ఏపీలో మాట్లాడతాను, తెలంగాణలో మాట్లాడతాను. నేను ఉండేది హైదరాబాద్. అలా అంతా మాట్లాడితే కూడా నన్ను పిలవలేదు. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారు టీవీ చూడలేదా, పోనీ చూసిన వాళ్ళైనా అధ్యక్షుల వారికి చెప్పలేదా, ఎందుకు నన్ను పిలవలేదు, ఎందుకు నన్ను గుర్తించలేదు? ఇదే నాకు లోపల మదన
డే అండ్ నైట్ ఆలోచించేదని. లో బీపీ కూడా వచ్చేసింది నాకు ఆలోచించి. మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్ చాలా సఫర్ అయిపోయారు నా గురించి, ఏమైపోతానని. వద్దు బయటకు వచ్చేసే, ఎందుకు గుర్తింపు లేని చోట నువ్వు ఉండటం వీలేదు, నీకు వాయిస్ ఉన్నప్పుడు నీకు బాధ. అప్పుడు నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసి కొన్నాళ్ళు టీవీ ఛానల్స్ కూడా దూరంగా ఉన్నాను, మాట్లాడాల. కేవలం మీ పార్టీలో మంచి వాయిస్ వినిపించడం కావచ్చు, లేదంటే మీ నాయకుడి తర్వాత లేదా నాయకుడి కంటే ఎక్కువగా కూడా మీ వాయిస్ వినిపిస్తుంది అన్న దాంతోనే మిమ్మల్ని తొక్కుపెట్టారా? ఏదైనా అవ్వచ్చు, అది వాళ్ళ అభిప్రాయాలు నేను ఎలా చెప్పగలసు, వాళ్ళ ఆలోచన నేను ఎస్టిమేషన్ వేయలేనండి. ఏదేమైనా నాకైతే అన్యాయం జరిగింది 100%, నో డౌట్ దాంట్లో. ఎవరినైనా మీరు గీతానాయుడు ఎందుకు జనసేనకు దూరం అయిపోయిందని అడిగితే కూడా, మీరు ఎక్కడైనా ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పార్టీ వాళ్ళే తప్పకుండా అవును ఆ మేడం తెలుసు అంటారు, కొంత మేడం అంటారు, గీతానాయుడు గారు అంటారు, అక్క అని పిలుస్తారు నన్ను. ఇప్పటికి కూడా నేను చాలా మంది టచ్లోనే ఉంటాను. నేను అతను బాబు నాకు చేయకండి అన్నా కూడా చాలా మంది చేసి నాకు ఇలా జరిగింది అలా జరిగింది అన్యాయం అని చెప్పి నాకు వీడియోస్ పెట్టడం, మ్యాటర్స్ పెట్టడం చేస్తారు. ఎందుకంటే నేను వాయిస్ ఇస్తుంటా కదా, అవన్నీ మైండ్లో పెట్టుకొని మాట్లాడతానని చెప్పేసి ఇస్తుంటారు. సర్లే మాట్లాడితే ఏముంది, నేను ఎప్పుడైనా మాట్లాడితే చక్కగా అటెండ్ చేయని కూడా ఒకసారి కట్ చేసేస్తుంటాను. అంత ఎందుకులే, మనకి పార్టీ వద్దనప్పుడు మనకు అనవసరం కదండి. ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చి నియర్ 2 years ప్లస్ అట్లా అవుతుంది. 8.5 years చేశానండి వర్క్. 2014 నుంచి చేశాను. పవన్ కళ్యాణ్ గారితో 2018లో కూడా తెలంగాణ ట్రిప్లో కొండగట్టు, కరీంనగర్, ఖమ్మం అన్ని కూడా నేను తిరిగాను. ఫ్యామిలీని కూడా పెట్టి పక్కన వెళ్ళిపోయాను. 3 రోజులు ఆయనతో ప్రయాణం చేశాను. అలాంటి మహోన్నతమైన వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడు అనుకుంటానండి. అలాంటి దేవుడితో నేను జర్నీ చేయడం కూడా నేను అదృష్టంగా భావించాను. అంటే అంత హార్ట్ఫుల్గా మాట్లాడాను, అంత హార్ట్ఫుల్గానే నేను పనిచేశాను, అంత హార్ట్ఫుల్గా నా ఆలోచన విధానం ఉంటుంది. ఎవరిని ద్వేషించను, ఎవరిని వేరే పార్టీ వాళ్ళతో కూడా చాలా మంది డిబేట్స్ చేశాను నేను. వైసీపీ వాళ్ళతో, టీడీపీ వాళ్ళతో, అనలిస్టులతో కూర్చొని ఒక జనసేన అమ్మాయిగా నేను మహిళగా కూర్చొని కూడా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ గుర్తించలేదు, దానికి బాధేసి నేను దూరంగా ఉన్నాను. అంతేగాని అన్యాయం అయితే నాకు 100% జరిగిందండి అని గుర్తించరండి అలాంటి వాళ్ళని. ఇండస్ట్రీలో చూసుకుంటే చిరంజీవి గారు తమ్ముడుగా పేరు కంటే కూడా పవర్ స్టార్గా, ఒక మంచి హీరోగా, ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ఎవరిని కదిలించినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుళ్ళలాగా అని కొలుస్తారు, అలాగే చెప్తారు, అలాగే భావిస్తారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఎందుకు అక్కడ హీరో కాస్త ఇక్కడ జీరో ఎందుకు అయ్యాడంటే? ఇంకోటండి, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆ షూటింగ్ చూసుకుంటారు, వెళ్ళిపోతారండి. ఎవరిని ఏమి హర్ట్ చేసినట్టుగా మాట్లాడరు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండి లేట్ నైట్ షూటింగ్స్ అయినా కూడా, అంటే నేను విన్నాను, నేను ఎప్పుడు షూటింగ్స్కి వెళ్ళలేండి, చెప్తుంటే విన్నాను పక్కన వాళ్ళు ఏమనంటే లేట్ అయినా కూడా లేడీస్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్పి కూడా కార్లు ఇచ్చి కూడా పంపించేవాళ్ళంట, జాగ్రత్తగా తీసుకెళ్ళి డ్రాప్ చేయండి అని. అంటే ఎవరైనా ఆడపిల్లలు అది ఓకే బాగానే ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి హీరోగా కన్నా కూడా ఒక వ్యక్తిగా, ఒక దేవుడిగా భావిస్తారు సినిమా వాళ్ళు ముఖ్యంగా. ఎక్కడ ఫస్ట్ సినిమా హీరో తర్వాతే కదా ఆయన పార్టీగా పెట్టి మనకి పరిచయం అయిన వ్యక్తి. అలా బాగా ఈ డైరెక్టర్లు అవ్వచ్చు, ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, హీరో మన సినిమా తీశారు ఆయన గోపాల. అసలు అంతమంది నుంచి కూడా నాకు చాలా ఇష్టము పవన్ కళ్యాణ్ గారు నా తమ్ముడు అని చెప్పి చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మన వెంకటేష్ గారు. అలా చాలా మంది అండి, పెద్ద పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు, కెమెరామెన్స్ అవ్వచ్చు, లైట్ బాయ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆయన మంచితనం. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండ్ పవర్ స్టార్, ఆ ఇమేజ్ వేరే లెవెల్. అది ఓకే 100% రైట్. పట్టారు కూడా పక్కన పెడితే డబ్బులు కూడా వచ్చేసాయి. అది ప్రొడ్యూసర్ అయితే కూడా లాస్ అవ్వరు. ఒకవేళ లాస్ అయితే కూడా పెద్ద హీరో, అంత ఇమేజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఎందుకంత జీరో లెవెల్కి వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంత అవగాహన లేని మాటలు మాట్లాడాల్సి వస్తుంది? 10 సంవత్సరాలు పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా 2 రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, నన్ను ఎవ్వరు కోచింగ్ చేయడానికి వీల్లేదు, నన్ను ఎవరు ఎదిరించడానికి వీల్లేదు, నా వెనకాల నడిస్తే నడవండి, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని కోవట్లానే చూస్తాను చెప్పి రీసెంట్గా కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్. మనకి బూత్ లెవెల్లో కార్యకర్తలు లేరు, కనీసం ఒక 1000 మందికి భోజనాలు పెట్టి వాళ్ళని చూసుకునేటువంటి పరిస్థితి, ఆర్థిక స్తోమత మన దగ్గర లేదు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆఫ్టర్ 10 years. అంటే ఎందుకు అంత ఏమనాలని అసలు ఎట్లా చూడాలని అసలు కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే నేను వేరే పార్టీలో ఉన్నానండి, ఇప్పుడు ప్రజెంట్ జనసేనలో లేను. మనం ఏం కామెంట్ చేసినా మళ్ళీ బాగోదు కూడా. అది వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే బాగుంటది. ఇవన్నీ మీరు క్వశ్చన్స్ కానీ అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ కామెంట్ మీద మిమ్మల్ని వివరణ ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితి ఎందుకు అసలు ఆ పార్టీలో ఉంది అని అడుగుతున్నారు. ఆయనే 8.5 years పార్టీలు చేశారు కాబట్టి మెయిన్ ఆయనే కదా. ఆయన తర్వాత నాదెళ్ల మనోహర్ గారు అండి, ఆయన సలహాలు సూచనలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి నేను చూసినంత వరకు, నేను అబ్జర్వేషన్ చేసినంత వరకు. తర్వాత ఈయన ఓన్గా కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. నా అభిప్రాయం ఏంటంటే పార్టీ అన్నాక అందరూ అది ఆలోచన విధానాల్లో తీసుకోవాలి పరిగణలోకి. ఎవరిది బాగుందో అది ఫాలో అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం. కానీ ఆయన ఇష్టం, ఆయన పార్టీ, ఆయన ప్రెసిడెంట్, మనం క్వశ్చన్ చేయకూడదు కూడా. మనం ఇష్టం ఉంటే ఉండాలి ఆయన అన్నట్టుగా, లేకపోతే సైలెంట్గా బయటకు వచ్చి నాలాగా జేడీ సార్ లాగా
మనం వచ్చి మన పని మనం చూసుకోవడం మంచిది. కానీ అలా మాట్లాడకూడదు. ఒక అధ్యక్షులు పార్టీ అయ్యి ఉండి అలా మాట్లాడితే అలా కార్యకర్తలు కానివ్వండి, చూసే ప్రజలు కూడా చాలా బాధపడతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారా అని కూడా కొంతమంది దూరం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికే రెబల్గా చాలా మంది జనసేనలో ఉన్నారు. ఎందుకంటే టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు, టికెట్లు ఇవ్వట్లేదని చెప్పేసి. ఎందుకంటే 24 సీట్లే ఇచ్చారు, చంద్రబాబు గారు ఎక్కువ తీసుకుంటున్నారు. అది కూడా చాలా గొడవగా ఉంది. ఇప్పుడంతా ఏ టైం ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. అందులో హరిరామ జోగయ్య గారు కూడా అట్లా కాదు 50-50 తీసుకోవాలి, షేరింగ్ పవర్ కూడా షేరింగ్ అనే నా సూచన. నన్ను మీరు తిట్టినా నన్ను ఏమైనా సరే నేను మీ అంటే ఉంటా, మీకు నేను సపోర్ట్ చేస్తాను. పాపం ఆయన లెటర్స్ మీద లెటర్స్ రిలీజ్ చేస్తున్నారు హరిరామ జోగయ్య గారు. అంత పెద్ద వయసు, ఆయన వయసుకే మనం మర్యాద ఇవ్వాలంటే ఆయన మోస్ట్ సీనియర్ ఒక కాంగ్రెస్ మినిస్టర్గా కూడా చేశారు హరిరామ జోగయ్య గారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి వాళ్ళు కూడా మనం పట్టించుకోవాలి. మరి అది కూడా చిన్న పెద్ద అందరికీ ఒకటే సమాధానం చెప్పినట్టుగా నాకు ఎవరు సలహాలు ఇవ్వద్దు, ఎవరు సలహాలు నాకు నచ్చలేదండి. ఒక మహిళగా కూడా చేశారు. నేను పార్టీ పరంగా పక్కన పెడతాను, మా పార్టీ నుంచి నేను ఒక మహిళగా, ఒక ప్రజల్లో ఒక మనిషిగా నాకు నచ్చలేదండి అలా మాట్లాడటం. 100% నేను ఖండిస్తాను. అట్లా మాట్లాడకూడదండి. అది రూమ్లో అయినా మీటింగ్లో ఉంటే అనుకోవచ్చేమో, కానీ అది అట్లా పబ్లిక్లో వచ్చేసి అలా మాట్లాడితే వేల కోట్ల మంది చూస్తుంటారు. లైవ్ షో అది టీవీ అలా అలా మాట్లాడకూడదండి అసలు. మరి ఎవరైనా ఆయనకి స్క్రిప్ట్ రాసిస్తున్నారా మ్యాటరు, లేకపోతే ఈయన ఆలోచనకు వచ్చేట్టుగా మాట్లాడుతున్నారా అనేది కూడా నాకు పెద్ద డౌట్, అర్థం కావట్లేదు నాకు. నేను 10 minutes అపాయింట్మెంట్ అడిగానండి 2018 జనవరి 10th అడిగాను. శంకర్ గౌడ్ గారు తెలంగాణ ఇన్ఛార్జు, మీడియా హెడ్ హరిప్రసాద్ గారు, మీడియా హెడ్ ఆయన హరిప్రసాద్ గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి తర్వాత సెక్రటరీ మాకు మహేందర్ రెడ్డి గారు, రియాజ్ గారు మోస్ట్ సీనియర్ ఫస్ట్ నుంచి ఉన్నారు. రియాజ్ గారు ప్రజారాజ్యం నుంచి కూడా ఉన్నారు, ఒంగోలు నియోజకవర్గం. ఇలా నాకు అలా చెప్పుకుని పోతే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ నాకు తెలుసు. తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జి పర్సనలిటీ హరిప్రసాద్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, బొలిశెట్టి శ్రీను గారు, తర్వాత శివశంకర్ గారు వైజాగ్, వీళ్ళంతా కూడా టీవీలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను సమానంగానే మాట్లాడా. నన్ను చాలా అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడుతున్నాం మనం కూడా, గుడ్ అని అనేవారు. అలా నేను చెప్పి ఒక్కసారి 10 minutes నేనేమి రూపాయి అడగలేదు వాళ్ళని, ఏమన్నా జస్ట్ 10 minutes ఎంతలో అయిపోద్ది అమర్ గారు చెప్పండి మీరు, నేనేమి వెళ్ళి బాగున్నారా తిన్నారా మనం మాట్లాడము, ఏదైనా సమస్యల మీద మాట్లాడదాము, కొన్ని నాకు ఉన్న ఆలోచనల పరిజ్ఞానంతో కొన్ని చిన్న చిన్న సూచనలు ఇద్దాం అనుకున్నా. చాలా బాధపడ్డారండి, ఇవ్వలేదు. నేను లెటర్ రాసి ఏమిటి కూడా లెటర్ రాసి ఇచ్చాను. నేను వచ్చిన 2 నిమిషాలకే బయట నాది లెటర్ తీసి డస్ట్బిన్లో పడేశారని వేరే వాళ్ళ ఆఫీసులో చూసినట్టుంది మీరు చెప్తుంటే. ఆఫీసులో ఒక బాయ్, నేను చెప్పని పేర్లు చెప్తే వాళ్ళు చూసి నాకు చెప్పారు, మేడం మీరు ఇప్పుడు బయటకి ఇచ్చేళ్ళారు లెటరు, శంకర్ గౌడ్ గారు లెటర్ రాసి ఇమ్మన్నారు, సార్తో మాట్లాడాలండి మీతో కొంచెం పొలిటికల్ ఇష్యూస్ అని చెప్పి రాసిచ్చాను. జస్ట్ ప్లీజ్ 10 minutes గివెన్ అని ఆయన వెళ్ళాను బయటికి. ఆఫీస్లో మీరు మీటింగ్ ఉందన్నమాట, వెళ్ళాను. ఎవరో ఫోన్ చేశారు, ఇలా వెంటనే డస్ట్బిన్లోకి వేసేసారు మేడం అంటే. అలా నేను టీవీలో ఎన్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అంటే కూడా నేను చాలా మందికి నేను రాజ్యాంగ పరంగా లా బేస్ చేసుకొని కూడా చాలాసార్లు చాలా మందితో నేను ఫైట్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. మరి ఇంత బాగా మాట్లాడి ఇంత అనర్గళంగా ఎన్ని సబ్జెక్టులు మాట్లాడినా కూడా నాకు గుర్తించలేదంటే ఏమనుకోవాలి మీరే చెప్పాలి. మీలాంటి కీ పర్సన్స్ కూడా ఆయనతో డైరెక్ట్ గా యాక్సెస్ అసలు లేదండి. అసలు నాలాంటి వాళ్ళకి ఉండాలి. అసలు నేను ఆయన పక్కన కూర్చోవాల్సిన వ్యక్తిని, ఇంచుమించుగా అంత ఉంది టాలెంట్. ఆయన పక్కన అందరు చాలా మందిని కూర్చోబెట్టేసుకుంటారు, కొత్త కొత్తని జెంట్స్ ఎవరు ఏ పార్టీలో నుంచి వచ్చినా కండవేసి అలాంటి వాళ్ళు కూర్చొని పక్కగా ఆయన వెన్నుపొట్టు పడిచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పను బాగోదు, చాలా మంది ఉంటారు. లిస్ట్ టైం వేస్ట్ మనకి, అది మీకు తెలుసు. మీడియా చాలా మంది వెళ్ళిపోయారు పార్టీలోంచి. ఎప్పుడు 2019లో వెళ్ళిపోయారు, తర్వాత వెళ్ళిపోయారు, ఎలక్షన్స్ ముందు ఆఫ్టర్ కూడా బిఫోర్ కూడా. మరి అలాంటి వాళ్ళని ఎలా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు, అలాంటి వాళ్ళని ఎలా మీటింగ్ అని పెట్టుకుంటున్నారు, మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ లేదు. మనం నిజాలు చెప్తే కోవర్ట్ అని ఒక ముద్ర వేసేస్తారండి మనకి. టీడీపీ కోవర్ట్, గీతానాయుడు గారు, లేకపోతే వైసీపీ కోవర్ట్ అని. ఏంటండి కోవర్ట్, ఏంటి కోవర్ట్? నేను జనసేన పార్టీకి దూరం అయిపోయాక ముద్ర వేయటం ఎందుకు, డైరెక్ట్ గా ఆయనే ఒక మీటింగ్ లో, కార్యకర్తల మీటింగ్ లో మంగళగిరిలో కూడా చెప్పారు కదా. ఒకసారి మంగళగిరిలో కూడా చెప్పారండి, 10 మంది పోతే 100 మందిని తెచ్చుకుంటా, 100 మందిని పోతే 1000 మందిని తెచ్చుకుంటా, 1000 మంది పోతే 1,00,000 మందిని తెచ్చుకుంటా. ఇవన్నీ వదిలేస్తే కూడా ఎవరైనా పార్టీకి గాను నాకు గాను వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరూ నేను వైసీపీ కోర్టులుగానే చూస్తాను అని చెప్పి అది చాలా డైరెక్ట్ గా మాట్లాడారు కదా. అది నాకు అట్లా అన్నా కూడా నేను లెక్క చేయలేదండి, అయినా కూడా మాట్లాడాను. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్ అయితే మెసేజ్లు పెడతారండి, నార్మల్ మెసేజెస్. తర్వాత ఫోన్ కాల్స్ వస్తుంది, పలానా టైంకి పవన్ కళ్యాణ్ గారితో వీర మహిళల మీటింగ్ ఉంది. నాకు ఫోన్ కాల్స్ చేయరు, మెసేజ్ పెట్టరు. అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే మెసేజ్ పెడతారు. అంటే వాళ్ళకి ఒక మెంబర్స్ ఉంటారు, ఒక 10 members లేడీస్, వాళ్ళకి మాత్రమే మీటింగ్. ఎందుకు వాళ్ళతో మాత్రమే మీటింగ్? అది ఒక సీక్రెట్ గా ఉంటది అంతే. అది ఎందుకు అనేది మనం చెప్పకూడదు. అవన్నీ చాలా ఉంటాయి అంటే పెద్ద ఓషన్, మనం ఏం చేయాలి అంటే. ఇప్పుడు 30-40 members కూడా తీసేశారు. ఇప్పుడు వాళ్ళతో ఎవరితో మీటింగ్ తో? పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్. పవన్ కళ్యాణ్ గారితోనండి. ఇక్కడ
ప్రశాష్ నగర్ జూబ్లీ హిల్స్ లోనే. అయితే నాకు తెలుసుకుని ఎవరో చెప్తే గీతారెడ్డి దగ్గర మీటింగ్ ఉందనుకుని గబా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను. అక్కడ ఆఫీస్ బాయ్లు కూడా పెద్ద లెవెల్ గా మాట్లాడతారు, జనసేన ఆఫీసులో నుంచే పెట్టేస్తారు. మీకు మెసేజ్ వచ్చిందా చూపించండి, లేకపోతే నాట్ అలౌడ్ అంటారు. నాకు మెసేజ్ లేదా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా పంపమంటారు. ఒకసారి శంకర్ గౌడ్ గారు నేను చూసి రోడ్డు మీద నుంచొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయండి. నేను అసలు ఒక ఆడపిల్ల పార్టీ ఆఫీస్ ముందు నిలబడి ఏడ్చిందంటే ఇన్ని మాట్లాడి నేను ఎంత షేమ్ అండి. నాకు కాదు, అది పార్టీకి అవమానం, పార్టీకే అసలు దురదృష్టకరం. అది నాలాటలు వదులుకోవడం కానీ, నాలాటలు విలువ ఇవ్వకపోవడం కానీ. ఒక ఆడపిల్లలు మాట్లాడితే ఏడుస్తుంటే పార్టీ ఎంత దరిద్రం. మీడియా వాళ్ళు అడిగారు చాలామంది, టీవీ ఛానల్స్ వచ్చి ఎంతసేపు మేము బయట కూర్చుంటున్నాం మేడం, కెమెరాలు కానీ లోపల పిలిస్తే మేము రెడీ చేసుకుంటాం, అన్ని కెమెరాలు రెడీ పెట్టుకోవాలి, అంత సెట్ చేసుకోవాలని అంటే కూడా వాళ్ళనే వాళ్ళు కూడా ఎన్నోసార్లు బాధపడ్డారు. అన్ని టీవీ సాటిలైట్ ఛానల్స్ ఇలా ఎవరికి ఏముండదండి. అది ఏంటో అనేది నాకు అర్థం కాదు. చాలా లోపాలు అయితే ఉన్నాయి. 10 years అయిపోయినా కూడా ఇంకా లోపాల గురించి మాట్లాడుకుంటూ అక్కడే ఆగిపోయారు. గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ లేదు, బూత్ లెవెల్లో స్ట్రాంగ్ లేదంటే మరి ఆ పార్టీ అధ్యక్షుల వారికి, పార్టీలో నాయకులు అని చెప్పి పెద్ద తలకాయలు ఉంటాయి. పేర్లు చెప్పడానికి అందరూ తెలుసు, పేర్లు చెప్పాలని కూడా అసహ్యం వేస్తుంది నాకు. దయచేసి చెప్పను, వాళ్ళకి అర్థం కావాలి. నాకైతే అర్థం కాదు. నాకు ఇవన్నీ కూడా నచ్చలేదు. ఇంత డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను ఇంత వాయిస్ ఇచ్చి ఇంత మాట్లాడుతున్నా కూడా నాకు విలువ లేదు, గౌరవం లేని చోట నేను వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి, అంతకర్మ నాకేంటి అని చెప్పి నేను దూరం అయిపోయి ఒక 5-6 నెలలు నేను అసలు ఎవరికి కూడా నేను అందుబాటులో లేనండి. మీడియా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, జూమ్ లింక్లో పెడితే నేను చాలా మాట్లాడకూడదు ఇంట్లో. లేదండి ఇప్పుడు నేను మాట్లాడిన కొంచెం బిజీగా ఉన్నా, కొంచెం హెల్త్ బాగాలేదనేసి కొంచెం దూరంగా ఉన్నా. తర్వాత నుంచి మళ్ళీ అనలిస్ట్గా మాట్లాడాను, పొలిటికల్ అనలిస్ట్గా మాట్లాడానండి. మాట్లాడినప్పుడు నన్ను అందరూ గుర్తించి నన్ను వైసీపీ వాళ్ళు పిలిచారు, టీడీపీ వాళ్ళు పిలిచారు, ఇక్కడ టీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ పెట్టలేదు, ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు పిలిచారు, ఇంకెవరో పిలిచారు, బీజేపీ వాళ్ళు పిలిచారు. బీజేపీ వాళ్ళతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయండి. ఏపీ తెలంగాణలో పెద్ద వాళ్ళు మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలతో మంచి బాగా మాట్లాడతారు నాతో. అలా పిలిచారు. కానీ నేను ఎవరి పార్టీలో వెళ్ళటం ఇష్టం లేక వద్దుగా మనకి ఇంకా సెట్ అవ్వదు అనుకుని దూరంగా ఉన్నాను. కానీ జేడీ గారు నాకు 4-5 years నుంచి పరిచయం అండి. నాకు చాలా ఇష్టం. నాకు జేడీ గారు మహోన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తిని నేను ఎంతో మందిని సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాను చాలా యాక్టివ్గా. సోషల్ సర్వీస్లో కూడా ఎంతో మందిని చూసా, కానీ నాకు ఇలాంటి వ్యక్తి అక్కడ కనపడలేదు, తరసపడలేదు నా దృష్టిలో. ఈయన ఎంత బాగా కూర్చొని మాట్లాడతారు, మనం చెప్పిన సలహాలు సూచనలు తీసుకొని కరెక్ట్ అయితే కరెక్ట్ అమ్మా మీరు బాగా చెప్పారు అని అప్రిషియేట్ చేస్తారు, మనం ఎంకరేజ్ చేస్తారు. కరెక్ట్గా మాట్లాడారమ్మా నిజమేనమ్మా అని ఒప్పుకుంటారు. లేకపోతే మనం రాంగ్ అయితే మన సూచనలు అలా కదమ్మా ఇలా అయితే బాగుంటుంది అని చెప్తారు. అంటే ప్రతిదీ కూడా అసలు మంచి చెడు అన్నీ మాట్లాడతారు. అపాయింట్మెంట్ అడితే ఇస్తారు, చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. నమస్కారం అంటే నమస్కారం అమ్మ అని తిరిగి మళ్ళీ ఆయనకి ఎంత సంస్కారం అంటే నిజంగా చాలా అండి. 1 కాదు 2 కాదు, అన్ని ప్లస్ పాయింట్సే. అందుకే జేడీ గారు వస్తున్నారంటే ఎక్కడైనా సరే అంత ఫాలోయింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఎవరు పిలవక్కర్లేదు, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేదు, అందరూ వస్తారు. ఆయన మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తిని పార్టీ పెట్టమని నేను 2-3 years బ్యాకే అడిగానండి. సార్ మీరు పార్టీ పెడితే ఫస్ట్ నేనే జాయిన్ అవుతానని. అనుకోకుండా పెట్టడం జరిగింది. మా అధ్యక్షుల వారు నేను జాయిన్ అవ్వటం అయింది, నాకు స్పోక్ పర్సన్గా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా, చాలా మా అధ్యక్షుల వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా. కానీ మీ ఛానల్ ద్వారా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన చూశారు, వాళ్ళ కొడుకు జగన్ గారి పాలన చూశారు, అలాగే సీనియర్ ఎన్టీ రామారావు గారు పాలన చూశారు, వాళ్ళ అల్లుడు చంద్రబాబు గారి పాలన చూశారు, అలాగే కాంగ్రెస్ 62 years పరిపాలించింది దేశాన్ని, రాష్ట్రాల్లో కొన్ని మీరు అందరూ చూశారు. కానీ ఒక్కసారి మా జేడీ లక్ష్మీనారాయణ గారికి, మా జై భారత్ నేషనల్ పార్టీకి తప్పకుండా ఓట్లు వేసి, మా మేనిఫెస్టో కూడా ప్రజల మేనిఫెస్టోగానే ఉంది, మేమేం ఉచితాలతో ఇవ్వము, కానీ అన్నీ మీకు ప్లస్ పాయింట్గానే ఉన్నాయి. మీరు దయచేసి మా పార్టీకి మీ అమూల్యమైన ఓట్లు వేసి ప్రతి నియోజకవర్గంలో కూడా అఖండ విజయం ఇవ్వాలని నేను ఒక మహిళగా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.